गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतविस्वेद सादनं श्रीमन्महागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। हिरण्यवर्णां हरिं सुवर्णरजस्वलां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महाजातवेदो हिमत्पदामिनीं यस्यां हिरण्यं विन्देयं कामस्वं पुरुषाणाम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रमोदनीं श्रियं देवीमुपहवे श्रीर्मादेवी जुषतां कां सोऽस्मितां हिरण्यं प्राकाराम् आर्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पदमे स्थितां पद्मवर्णां तामिहोपहवे श्रियां चन्द्रां प्रभासां यशसा ज्वलन्ते श्रियं लोके देवजुष्टामुदारा। ఈ రోజున ఈ గంగానదిలో వేద విద్యార్థులతో కలిసి ప్రయాణం చేస్తూ ఈ గంగ అందాలని తిలకిస్తూ కాశీ పూర్ణిమ గురించినటువంటి విశేషాలని మీకు తెలియజెప్పాలని అనుకుంటున్నాను. ఇక్కడ నా పక్కన కూర్చున్నది శ్రీకాంత్. వీరు BHEలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి విద్యార్థి, వేద విద్యార్థి. వేదాన్ని బాగా నేర్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ మిత్ర బృందంతో ఈ రోజున ఇక్కడ మనతో ఈ నావలో ప్రయాణిస్తూ కాశీలో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి అనేక కార్తీక పూర్ణిమలు వీళ్ళు చూసుంటారు. ఆ కార్తీక పూర్ణిమ గురించినటువంటి విశేషాలన్నీ కూడా మనకి చెప్తారు. అనుభవంతో చెప్పే విశేషాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ శ్రీకాంత్ చెప్పేటువంటి సంగతులు చాలా సంగతులు నాకు తెలియనివి చెప్తున్నాడు. అవన్నీ కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నా ఈ రోజున. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరం కూడా కాశీలో జరగబోయే దేవ దీపావళి కోసం కొంచెం తెలుసుకుందాము. అసలు దేవ దీపావళి అన్నది ఎందుకు చేస్తారు, ఏంటి విశేషము, ఆ ప్రత్యేకత ఏంటి, అది కూడా ఒక మన కాశీలోనే అలా ఆ దేవ దీపావళి పండుగ చేసే ప్రాసెస్ ఏంటి, అది కూడా మనం తెలుసుకుందాము. ఈరోజు మనం ఈ గంగమ్మ వారి పావన ఒడిలో కూర్చున్నాము. గురువుగారు నాకు ఈ భాగ్యం కల్పించారు. దానికి నేను చాలా చాలా కృతజ్ఞుడిని. దాంతోపాటు నా మిత్ర బృందము, ప్రేక్షక దర్శకులు వచ్చిన మా తల్లిదండ్రులు, మరికొందరు అందరం కూడా ఈరోజు గంగలో విహారం చేస్తూ మీ అందరికీ కూడా దేవ దీపావళి ప్రాశస్త్యత చెప్పబోతున్నాము. ఒకానప్పుడు దేవ దీపావళి అంటే అనగా ఏంటి, కార్తీక పూర్ణిమ. మన దక్షిణాదుల్లో మనకి తెలిసింది కార్తీక పూర్ణిమ అంటే కార్తీక పూర్ణిమ. కానీ దేవ దీపావళి వచ్చేసరికి కాశీలోనే ఎందుకు ఇంత ప్రాశస్త్యత ఉంది, పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చి ఇక్కడ దేవ దీపావళి చేసుకుంటారు, ఇక్కడ ఘాట్లన్నింటిలోని కూడా దీపాలను ఎందుకు ప్రజ్వలిస్తారు, దానికోసం తెలుసుకుందాం. ఒకానప్పుడు పురాణాల్లో రాయబడి ఉన్నది ఏంటి అంటే, ఒకప్పుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడితో స్వామివారు అంటే మన శివయ్య ఆ త్రిపురాసురుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసి గెలిచినందువల్ల ఆ గెలిచిన రోజు కార్తీక పూర్ణిమ అయింది. అలా గెలవడంతో దేవతలందరూ కూడా త్రిపురాసురుడిని హతమర్చినందుకు శివుడితో ఉల్లాసంగా ఓ రోజు మనం అందరం కలిసి చేసుకుందాం అని చెప్పి కాశీలో గంగా నది దగ్గర వచ్చి, గంగా తటంలో వచ్చి స్నానం ఆచరిస్తారన్నమాట కార్తీక పూర్ణిమ రోజు. అది ఈ అప్పట్లో ఉన్న ఋషిమునులు, మనుషులు ఇది తిలకించి దేవతలందరికీ స్వాగతిస్తూ దీప ప్రజ్వలన అవి చేసి దేవుళ్ళందరినీ కూడా ఇక్కడ స్వాగతించారు. అలా ఆ శివుడితో పాటు సకల దేవి దేవతలందరూ వచ్చి కాశీ గంగలో స్నానం చేసినందువల్ల అది కూడా
కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసినందువల్ల ఇక్కడ కాశీలో ఆ రోజు నుండి దేవ దీపావళి అనే పండుగ జరుపుకోవడము ప్రారంభమైంది. కార్తీక మాసంలో దీపదానం, 365 ఒత్తులు వెలిగించడం, 1,00,000 ఒత్తులు వెలిగించడం, ఇవన్నీ కూడా ఈ కార్తీక పౌర్ణమి చూస్తూ ఉంటాం కదా. ఆ ఒత్తులు గురించి కొంత విశేషం చెప్పు. మనకి కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు అన్నగా ఎవరు అంటే స్కందుడు. మనకి స్కంద షష్ఠి అని ఒక పర్వం మనకి కార్తీక మాసంలో పడుతుంది. ఆ షష్ఠి రోజు కొందరు మన కార్తికేయుడి కోసము పూజ అది చేసి ఆ దీపస్వరూపంలో ఉన్న దామోదరుడిని మనసారా వేడుకొని దీప ప్రజ్వలన చేస్తారు. అది కాకుండా ఇది ఒక విషయము. దీన్ని మినాయిస్తే మనకి కాశీలో బారహస్పత్యమానం అని నడుస్తుంది. అంటే ఇప్పుడు మనకి దక్షిణాదుల్లో చాంద్రమానము, ఉత్తరాదుల్లో సౌరమానము, కానీ కాశీలో బారహస్పత్యమానం అనే ఒక మానం నడుస్తుంది. ఈ బారహస్పత్యమానం ఏంటంటే గురుగ్రహము ఎప్పుడూ కూడా 2 రాశి మధ్యలోనే భోగిస్తూ ఉంటారు. అందువలన కాశీలో ఎల్లప్పుడు కూడా బారహస్పత్యమానం. ఆ బారహస్పత్యమానం ఉండడం వల్ల కాశీలో ఎల్లప్పుడూ కూడా ఉత్తరాయణమే. అందువలన ఇక్కడ కొందరు మన ఊరిలో చేయలేని వాళ్ళు నక్షత్రం కానీ, దీపదానాలు కానీ, గ్రాండనుష్ఠానం కానీ, లేకపోతే శివలింగ స్థాపన కానీ అలాంటివి ఏవైనా సరే అక్కడ చేయలేకపోతే కాశీ వచ్చేసరికి ఎల్లప్పుడూ కూడా ఉత్తరాయణం ఉంటుంది కనుక దాంట్లో కూడా కార్తీక మాసము పవిత్ర మాసము కనుక, పుణ్య పవిత్ర మాసము కనుక దామోదరుణ్ణి సంతోషం పెట్టేందుకని చెప్పి ఇక్కడ 367 ఒత్తులు కానివ్వండి, 1,00,000 ఒత్తులు కానివ్వండి, కొందరు వచ్చి ప్రవచనాలు కానివ్వండి, లేదా లింగస్థాపన కానివ్వండి, అన్నీ చేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ కార్తీక మాసం ప్రాశస్త్యం. గురుగారు, ఈరోజు మనం పడవలో ప్రయాణిస్తూ మన వాళ్ళందరికీ కూడా కార్తీక మాసం ప్రాశస్త్య, దేవ దీపావళి ప్రాశస్త్యం చెప్తున్నాం కదా. ఇక్కడ కార్తీక మాసం వచ్చేసరికి శివకేశవులకి ఇద్దరికీ కూడా చాలా విశేషమైన మాసం కదా కార్తీక మాసం. అది ఎందుకని ఉంది, దానికోసం ఏదైనా నాకు మన వాళ్ళందరికీ వివరిస్తారు. ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఈ మాసంలో శివుణ్ణి పూజించిన విష్ణుమూర్తికి ఆనందం కలుగుతుంది. విష్ణుమూర్తిని పూజిస్తే శివుడికి ఆనందం కలుగుతుంది. శివకేశవులకి అభేదము అని చెప్పేటువంటి మాసం కార్తీక మాసం. ఆషాఢ పూర్ణిమ దగ్గర నుంచి కార్తీక పూర్ణిమ దాకా చాతుర్మాస దీక్ష చేస్తూ ఉంటారు. ఈ 4 నెలలు ఎక్కడికి కదలకుండా ఒకే చోట కూర్చొని సాధన చేసేటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నది. ఆషాఢ పౌర్ణమి గురు పూర్ణిమ కదా, ఆ గురు పూర్ణిమతో మొదలు పెట్టుకొని ఈ కార్తీక పూర్ణిమతో ఈ చాతుర్మాస దీక్షలన్నీ కూడా పూర్తవుతాయి. ఇక్కడ విష్ణుమూర్తిని ఈ కార్తీక పూర్ణిమ రోజు ముందర వచ్చేటువంటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని బిల్వాలతో పూజ చేస్తారు, శివుణ్ణి తులసి దళంతో పూజ చేస్తారు. ఇలా పూజ చేయడం చేత ఇద్దరికీ కూడా చాలా ప్రీతి కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఈ కార్తీక పూర్ణిమ రోజుల్లో ఈ చాతుర్మాస దీక్ష పూర్తయ్యి దాని ముందర ఉన్నటువంటి ఏకాదశిని ఏమంటారంటే, ఆషాఢ పూర్ణిమకి విష్ణుమూర్తి ఆ పాల కడలిలో విశ్రాంతి తీసుకుంటాడట. ఆ విశ్రాంతి 4 నెలలు పూర్తయిపోయి కార్తీక శుద్ధ ఏకాదశికి ఆయన విశ్రమించి ఆ నిద్ర నుంచి, యోగ నిద్ర నుంచి మేల్కొని మళ్ళీ పరిపాలన ప్రారంభిస్తారు అని చెబుతూ ఉంటారు. ఉద్దాన ఏకాదశి అని కూడా చెప్తుంటారు. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ కార్తీక పూర్ణిమ. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా
కనీసం ఒక్క కార్తీక పూర్ణిమకైనా కాశీలో ఉండాలి. ఈ ఘాట్లలో జరిగేటువంటి ఆ బ్రహ్మాండమైన పండుగని అందరూ చూడాలి. రేపు కార్తీక పూర్ణిమ రోజున కనుక చూసినట్టయితే ఎటు చూసినా దీపాలు కనపడుతూ ఉంటాయి. ఈ దీపాల పండుగ చాలా బాగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ.